శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 29వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి విషయం అర్జునుడు చేసినటువంటి ఉత్తర యాత్ర, దిగ్విజయ యాత్ర. ఉత్తర దిశగా వెళ్ళి అక్కడ అనేకమైనటువంటి రాజుల్ని జయించడం అనేటువంటిది దాదాపుగా వ్యాసులు వారు ఒక 4 అధ్యాయాల్లో వివరించారు. అందులో అర్జునుడు చేసినటువంటి యాత్రతో ముందుగా ప్రారంభించారు. నిన్నటి భాగం వరకు కూడా మనం అనేక మంది రాజులను ఏ ఏ ప్రాంతాలను వాళ్ళని జయించాడు అనేటువంటి చెప్పుకున్నారు. నేడు మనం చెప్పుకోబోయేది ఇక అక్కడి నుంచి యక్ష కిన్నెర కింపురుష గంధర్వులను కూడా ఏ విధంగా జయించాడు ఉత్తర దిక్కులో అనేటువంటిది నేడు వ్యాసులు వారు ఈ 29వ అధ్యాయంలో ప్రవచించడం జరిగింది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సభాపర్వంలో 29వ అధ్యాయం. ఇందులో అర్జునేన ఉత్తర దిగ్విజయే కింపురుషాది అఖండ జయ. కింపురుషులు మొదలైనటువంటి వాళ్ళు, కిన్నెరులు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళతో జరిగినటువంటి యుద్ధంలో అఖండమైనటువంటి విజయం ప్రాప్తించడం అనేటువంటిది జరిగింది. అర్జునస్య ఖాండవ ప్రస్థం ప్రతి ప్రత్యాగమనం. ఈ అధ్యాయం చివరిలో ఒక 80 శ్లోకాలు ఉన్నాయి. 80 శ్లోకాల చివరిలో తిరిగి అర్జునుడు దిగ్విజయ యాత్ర పూర్తి చేసుకుని ఖాండవ ప్రస్థానికి తిరిగి రావడం జరిగింది. దాంట్లో వైశంపాయన ఉవాచ, వైశంపాయన వారు జనమేజయుడికి ఈ మహాభారత ఇతిహాసాన్ని చెప్తూ అర్జునుడు యొక్క విజయయాత్రలో సహా అంటే అర్జునుడు సశ్వేత పర్వతం వీర సమతిక్రమ్య వీర్యవాన్ దేశం కిం పురుషావాసం ద్రుమపుత్రేణ రక్షితం. సహ శ్వేత పర్వతం వీర, శ్వేత పర్వతం హిమవత్ పర్వతం, ఆ హిమవత్ పర్వత ప్రాంతాన్ని, చైనా మొదలైనటువంటి ప్రాంతాలను కూడా దాటి వెళ్ళాడు. ఇప్పుడు ఈరోజు మానసరోవరం దాకా కొట్టేస్తారు. సహ శ్వేత పర్వతం వీర సమతిక్రమ్య, మొత్తం అంతా ఆక్రమించుకుని ఆ పరాక్రమవంతుడు దేశం కిం పురుషావాసం ద్రుమపుత్రేణ రక్షితం, ద్రుమపుత్రుని చేత రక్షించబడుతున్నటువంటి కిం పురుషులు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. కిం పురుషులు, కిన్నెరులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కిన్నెరులు మొదలైనటువంటి వాళ్ళు, కిం కరోతి ఇది కిన్నరా అంటారు, అట్లాంటి వాడు. అలాగే కిన్నెరులు మొదలైనటువంటి వాళ్ళకి ఈ ముఖం కూడా కొంచెం అశ్వ ముఖం లాగా ఉంటుంది. ముఖంలో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఈ ప్రాంతం వారికి అటువైపు ప్రాంతం వారికి కూడా కొంచెం ముఖంలో కూడా ఆ ఒకసారి చైనా వాళ్ళ చూడండి, కళ్ళు చాలా చిన్నవిగా ఉంటూ ఉంటాయి. అట్లా ఉంటూ ఉంటాయి. కొంచెం వ్యత్యాసం అనేటువంటిది ముఖంలో కూడా తేడా ఉంటుంది. మహతా సన్నిపాతేన క్షత్రియాంతకరేణ అజయత్ పాండవ శ్రేష్ఠ కరే చైనం న్యవేశయత్. మహతా సన్నిపాతేన, వాళ్ళతో జరిగినటువంటి యుద్ధంలో అత్యద్భుతంగా తన యొక్క ప్రతిభని ప్రదర్శించి అర్జునుడు అజయత్ పాండవ శ్రేష్ఠ, అజయత్ అంటే జయించాడు అని అర్థం. పాండవ శ్రేష్ఠుడైన అర్జునుడు ఆ యుద్ధంలో జయించి వాళ్ళ దగ్గర నుంచి కరే చైనం న్యవేశయత్, వాళ్ళ దగ్గర నుంచి పన్ను తీసుకుని, కరం అంటే పన్ను తీసుకుని తిరిగి బయలుదేరాడు. తం జిత్వా హాటకం నామ దేశం గుహ్యకరక్షితం. ఆ ప్రాంతాన్ని జయించిన తర్వాత, జయించిన తర్వాత హాటకము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాట. ఈ హాటకం అనేటువంటి ప్రదేశంలో ఎవరున్నారంటే గుహ్యకరక్షితం, గుహ్యకుల చేత రక్షించబడుతున్నటువంటి ప్రదేశం కాదు.
గుహ్యకులు, సిద్ధులు, సాధ్యులు, యక్షులు మొదలైనటువంటి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు ఇక. గంధర్వులు అంటే వీళ్ళు ఇంకా చెప్పాలంటే భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి భువర్లోక సువర్లోకాలలో నివసించేటువంటి వారు. మనం కేదార్నాథ్ వెళ్తే కేదార్నాథ్ లో కూడా సంకల్పము మొదలైనటువంటివన్నీ ఈ బద్రీనాథ్ కేదార్నాథ్ లో కూడా భువర్లోకే అని చెప్తారు సంకల్పంలో. భూలోకం కాదు అది, భువర్లోకే. ఆ భువర్లోకంలో ప్రతిష్ఠించబడినటువంటి స్వామి వారిని సేవించుకోవడానికి మనం అక్కడ వెళ్ళిన తర్వాత సంకల్పంలో భువర్లోకం చెప్పాలి. ఇంకా పైకి వెళ్తే మానస సరోవరం దగ్గరికి వెళ్తే సువర్లోకం, ఆ విధమైనటువంటి లోకాలు. అక్కడ మానవ మాత్రులకి కూడా కనిపించినటువంటి వ్యక్తులు కొంతమంది మహానుభావులకి కనిపించేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా యుద్ధం చేయవలసినటువంటి సందర్భాలు వస్తాయి అర్జునుడి. అవి ఈ అధ్యాయంలో సుస్పష్టంగా వివరిస్తారు. సామాన్య మానవులకు కనిపించరు వాళ్ళు, అర్జునుడు లాంటి వారికి కనిపిస్తారు. వాళ్ళని కూడా జయించి వాళ్ళ దగ్గర నుంచి కూడా కప్పం తీసుకురావాలి. అది అర్జునుడి యొక్క పరాక్రమం. ఇక్కడ గుహ్యకులు అనే పదానికి అర్థం అసలైతే మనకి ఒకసారి అమరకోశం డిక్షనరీలో చూస్తే గుహ్యకులు అంటే నిధిని రక్షించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుహ్యకులు అంటూ ఉంటారు. అంటే గంధర్వులు, యక్షుల యొక్క నిధులు ఏవైతే ఉంటాయో, రత్నరాసులు ఏవైతే ఉంటాయో, పర్వత ప్రాంతాలలో దొరికేటువంటి రత్న భాండాగారాలు ఏవైతే ఉంటాయో, బంగారు ఖనిజాలు ఏవైతే ఉంటాయో, అట్లాంటి నిధులని రక్షించేటువంటి వాళ్ళని గుహ్యకులు అంటారు. అట్లాంటి గుహ్యకులు ఉండేటువంటి ప్రదేశం ఇది. సంజిత్వా హాటకం నామ దేశం గుహ్యక రక్షితం. అట్లాంటి గుహ్యకుల చేత రక్షించబడుతున్నటువంటి హాటకం అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాట. పాకశాసని ప్రవ్యగ్రహ సహ సైన్య సమాసదత్. ఇలా అర్జునుడు యుద్ధానికి వస్తున్నాడనే విషయం తెలిసి గుహ్యకులు సైన్యంతో పాటుగా ఎదురు వెళ్ళారు. కానీ అర్జునుడు వెంటనే యుద్ధానికి ప్రయత్నించాడు. ఎప్పుడు కూడా అర్జునుడి యొక్క మనస్సు ఎప్పుడు కూడా యుద్ధం వైపు ఉండదు. కర్ణుడి యొక్క మనస్సు ఎప్పుడు కూడా యుద్ధం వైపే ఉంటుంది. కానీ అర్జునుడు మొట్టమొదట రాజలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రదర్శిస్తాడు. సామ, దాన, వేద, దండోపాయాలు 4 ప్రదర్శించి చూస్తాడు. మంచి చెప్పే వాళ్ళ దగ్గర మంచి చెప్తాడనడానికి నిదర్శనం ఇక్కడ ఈ గుహ్యకులు అనేటువంటి వాళ్ళు సైన్యంతో వచ్చినా కూడా అర్జునుడు చెప్పినటువంటి సాంత్వ వచనాలకి యుద్ధం విరమించుకున్నారట. అని చెప్తున్నాడు. సాంస్తు సాంత్వేన నిర్జిత్య మానసం సర ఉత్తమం. సాంత్వేన నిర్జిత్య అంటే సామోపాయంతోనే, మంచి మాటలతోనే యుద్ధం లేకుండా చేసుకుని ధర్మరాజు కింద వీళ్ళు సామంతరాజులుగా గుహ్యకులు ఉండేట్టుగా చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కపం తీసుకుని రాజసూయ యాగం చేస్తున్నాడు. మా అన్నయ్య మీరందరూ తప్పుకుంటారండి, మీరు మనం ఒకటే అన్నట్టుగా అంత సామోపాయంతో వాళ్ళని జయించేశాడు, యుద్ధం లేకుండా చేసి గుహ్యకుల దగ్గర. కొట్టలేక కాదు, యుద్ధం అనేటువంటిది ఎప్పుడు కూడా సరి అయినటువంటి పద్ధతి కాదు. ముందే యుద్ధాన్ని నిర్ణయించుకోవడం అనేది రాజుల లక్షణం అసలు కాదు. యుద్ధ కండూతి ఉన్నటువంటి వాళ్ళకి, యుద్ధం అనే దురద ఉన్నటువంటి వాళ్ళు, కర్ణులు లాంటి వాళ్ళకి మాత్రమే అది. అందువల్ల ఇక్కడ వాళ్ళు సామోపాయంతోనే ఓడించాడని చెప్తున్నారు, మంచి మంచి మాటలతోనే. మానసం సర ఉత్తమం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే ఉత్తమమైనటువంటి మానస సరోవరానికి వెళ్ళాడు. సర ఉత్తమమైనటువంటి మానస సరోవరంలో ఉన్నటువంటి అత్యద్భుతమైన ప్రాంతాన్ని వెళ్ళాడు. అక్కడ ఋషికుల్యాస్తథా సర్వాహ దదర్శ కురు నందన. ఋషికుల్యా, కుల్యము అనే పదానికి అర్థం నీరు ఉండేటువంటి భాగాలు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న కాలవల్లాగాను, చిన్న చిన్న గుంటల్లాగాను, చిన్న చిన్న సరోవరాల్లాగా ఉండేటువంటి అనేకమైన ఋషుల యొక్క నామధేయాలతో ప్రసిద్ధమైనటువంటి నీటి గుంటలు, వాటిని ఋషికుల్యములు అంటారు. ఋషికుల్యాస్తథా సర్వా దదర్శ కురునందన. ఆ ప్రాంతాల్లో ఋషుల యొక్క నామధేయాలతో సుప్రసిద్ధమైనటువంటి నీటి గుంటలు, నీటి సరోవరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూశాడు ఆ మానస సరోవర ప్రాంతంలో. అంటే ఆ మానస సరోవరాన్ని ఆశ్రయించి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధిని పొంది అక్కడ జల రూపంలో ఉన్నటువంటి తపస్సిద్ధులైనటువంటి మహానుభావులు వాళ్ళందరూ నీటి రూపంలో ఉన్నారు. అవి చూసి వాటిని నమస్కారం చేసుకుని కురునందనుడు సరో మానసమాసాద్య హాటకాన్ అభిత ప్రభు. ఇందాల హాటకము అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ హాటకం అనేటువంటి ప్రాంతానికి అభిత
అభిత పురత ఎదురుకుండా వెళ్తామన్నమాట. ఆ హాటక ప్రాంతానికి ఎదురుకుండా వెళ్తూ మానస సరోవరాన్ని ఆసాద్య సమీపించాట. మానస సరోవరాన్ని సమీపించాడు. ఎక్కడ మానస సరోవరం ఉందో మనకి ఇప్పుడు మ్యాప్ తెలుసు. ఎక్కడ హస్తినాపురం పాండవ ప్రస్థం ఉందో తెలుసు. ఇక్కడి నుంచి మానస సరోవరం దాకా వెళ్ళిపోయాడు మనవాడు. మీకు ఇంకొక 30-40 శ్లోకాలు లేకపోతే భీమసేనుడి యుద్ధం కూడా అయిపోయిన తర్వాత ఈ రెండిటికి కలిపి మన మహాభారతానికి సంబంధించినటువంటి జాగ్రఫికల్ మ్యాప్ ఒకటి చూపిస్తాను మీకు. అంటే ఈ ప్రాంతాలు ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఈ 2-3 అధ్యాయాల్లో అయిపోయినటువంటి ప్రాంతాలన్నీ మనం ఆ మ్యాప్ లో చూడవచ్చు. కాబట్టి అర్జునుడు ఎటువైపు వెళ్ళాడు? ఈ కాంభోజ దేశము మొదలైనటువంటి బాహ్లీకుడి రాజ్యం ఎక్కడ ఉంది? ఈ మానస సరోవరం, ఇవి చైనా మానస సరోవరాలు మీరు గుర్తించగలరు. కాశ్మీరం ఎటువైపు ఉంది? కాంభోజం కాశ్మీరానికి ఇటు ఉంది, ఇటు ఉంది, రెండు వైపులా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కొట్టుకుంటూ వచ్చేసాడు అర్జునుడు. అవన్నీ ఒక మ్యాప్ లో మీకు స్పష్టంగా చూపిస్తాను ఈ పద్యాలు అన్ని కూడా అయిపోయిన తర్వాత. అలాగే నకుల సహదేవులు కూడా జయించుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మ్యాప్. ఈ రెండింటిని 2 సార్లుగా మనం చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. సరో మానసమాసాద్య హాటకాన్ అభిత ప్రభు. అది ఎట్లాంటి ప్రదేశం ఈ మానస సరోవరం అంటే గంధర్వ రక్షితం. గంధర్వ రక్షితం దేశమదయత్ పాండవస్తత. అక్కడ గంధర్వుల చేత రక్షించబడినటువంటి ప్రదేశంగా సుప్రసిద్ధమైనటువంటిది. దాన్ని పాండవుడు అర్జునుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ మానస సరోవర తీర ప్రాంతం అంతా గంధర్వుల చేత రక్షించబడుతుంది. గంధము అంటేనే సుగంధ పరిమళాలు అని. సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వాళ్ళు గంధర్వులు ఎప్పుడు కూడా. వాళ్ళు చక్కగా గానం చేయడంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు గంధర్వులు. గంధర్వ గానం అంటారు దాన్ని. చక్కగా సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటారు ఎప్పుడు కూడా. గానంలో విశేషమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు గంధర్వులు. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గంధర్వుని కూడా ఓడించి వాళ్ళ దగ్గర నుంచి పన్ను తీసుకున్నట్ట. ఏం పన్ను, ఏం గిఫ్ట్ రూపంలో తీసుకున్నా అంటే అనేకమైన ఉత్తమమైనటువంటి అశ్వాలను తెచ్చుకున్నట్ట. 3 రకాల ఉత్తమ జాతులైనటువంటి అశ్వాలు ఏవైతే ఉన్నాయో గంధర్వ వంశం నుంచి అశ్వాలు అవి తీసుకొచ్చాడు. ఇక చూడు. తత్ర తిత్తిరి కల్మాషాన్ మండూకాఖ్యాన్ హయోత్తమాన్. హయోత్తమాన్, హయములు అంటే గుర్రములు. హయ ఉత్తమాన్, ఉత్తమమైనటువంటి హయములు, ఉత్తమమైనటువంటి గుర్రములు. ఏమిటవి? తిత్తిరి, కల్మాషము, మాండూక్యము అనేటువంటి పేరు కలిగినటువంటి తిత్తిరి, కల్మాషాన్, మాండూకాఖ్యాన్. మాండూకము, ఆఖ్యానము అంటే పేరు కలిగినటువంటి అశ్వములు, అశ్వరాజములు. గుర్రములలో ఉత్తమమైనటువంటి గుర్రములు. కాంభోజ కులంలోనే అసలు అత్యద్భుతమైనటువంటి గుర్రాలు లభిస్తాయి. అంటే కాశ్మీర్కి అటు ఇటు ఉన్నటువంటి కాంభోజ కులాలు ఏవైతే ఉన్నాయో అరేబియన్ హార్సెస్, అక్కడి నుంచి చాలా సుప్రసిద్ధమైనటువంటి గుర్రం. ఈయన ఇంకా పైకి వెళ్ళాడు. అలాగే నిన్న కూడా అత్యద్భుతమైనటువంటి సుఖము యొక్క ఉదరము ఏ రంగులో ఉంటాయో అటువంటి పచ్చటి రంగులో ఉన్నటువంటి అశ్వములను కూడా గ్రహించాడు. అంటే ఆ ప్రాంతాలలో సుప్రసిద్ధమైనవి ఏవైతే ఉంటాయో అవి కొన్ని పన్నుగా తీసుకుని గుర్తుగా ఈ రాజ్యం నుంచి ఇవి, ఈ రాజ్యం నుంచి ఇవి. ఇవన్నీ శాంపిల్ కి మాత్రమే. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే సేల్స్ రిప్రజెంటేటివ్ శాంపిల్స్ ఇస్తూ ఉంటారు. అసలైంది ఉంటుంది. రాజసూయ యాగం చేసినప్పుడు, ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు వీళ్ళందరూ ఇచ్చినటువంటి బహుమతులు చూసి 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 ఆ ప్రదేశాలు మొత్తం గోడౌన్లన్నీ ఫుల్ అయిపోతాయి. అత్యద్భుతంగా ఉంటుంది ఆ రమ్యంగా. అట్లా ఈయన 3 రకాలైన ఉత్తమ జాతుల యొక్క అశ్వాల్ని గంధర్వ లోకం నుంచి తీసుకొస్తున్నాడు. అది అర్జునుడి యొక్క పరాక్రమం. కిన్నెరులు, కింపురుషులు, ఆ తర్వాత గుహ్యకులు, తర్వాత గంధర్వులు, వీళ్ళని కూడా ఓ చూపు చూశాడు. లేభే స కర సమత్యంతం గంధర్వ నగరాత్తదా. ఆ గంధర్వ నగరం నుండి ఈ ఉత్తమమైనటువంటి అశ్వాలని కరసమత్యంతం, కరముగా, లేభే, లేభే అంటే పొందెను అని, పన్నుగా పొందాడు. వాళ్ళని జయించి గంధర్వులను కూడా జయించేశాడు అర్జునుడు. అసలైతే దాదాపుగా గంధర్వ లోకంలో ధర్మరాజు అంటే ఇష్టమైనటువంటి గంధర్వులు చాలా మంది ఉన్నారు. గంధర్వ రాజే ఉన్నాడు, ధర్మరాజుకి అత్యంత ప్రీతిపాత్రుడు. అంతేకాకుండా మనం ఆది పర్వంలో కూడా చెప్పుకున్నాము, ఒక గంధర్వుడు అర్జునుడితోనే ఎదుర్కొని పోటీ పడి అర్జునుడి యొక్క ఆగ్నేయాస్త్రాన్ని భరించలేక విలవిల్లాడిపోయి
చివరికి ఈ ఆగ్నేయాస్త్రం నాకు నేర్పించు స్వామి, నీకు కొన్ని విద్యలు ఇస్తానని చెప్పి గంధర్వ విద్య నేర్పించాడు అర్జునుడికి, ఒక గంధర్వుడు. ఆ తర్వాత ఆ గంధర్వుడే చెప్పాడు, మీకు బ్రాహ్మణుడు లేడు నాయన, బ్రాహ్మణుని పెట్టుకోండి, పురోహితుడిని పెట్టుకోండి, ధౌమ్యుల వారు పురోహితుడిగా పెట్టుకుంటే మీకు శుభం కలుగుతుందని చెప్పి అప్పటి నుంచి ద్రౌపదీదేవి యొక్క స్వయంవరానికి వెళ్ళేటప్పుడు చెప్పిన అంశం అది. అట్లా గంధర్వులు కూడా అర్జునుడి పట్ల చాలా స్నేహభావంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. గంధర్వరాజు కూడా ధర్మజుని పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి వాళ్ళతో పెద్దగా ఇబ్బంది లేకుండానే ఈ పన్ను కూడా తీసుకుని వస్తున్నాడు, గుర్రాలను తీసుకొస్తున్నాడు అక్కడి నుంచి హేమకూటమథాసాద్య న్యవసత్ ఫల్గుణస్తదా. హేమకూటం అనేటువంటి ప్రాంతానికి, హేమము అంటేనే బంగారమయమైన పర్వతం. హేమకూటం, కూటము అంటే సమూహము, పర్వతాల సమూహం. అది ఒక పర్వతం కాదు, ఒక కొండ కాదు. హేమకూటమథాసాద్య న్యవసత్ ఫల్గుణస్తదా తం హేమకూటం రాజేంద్ర సమతిక్రమ్య పాండవ. ఆ హేమకూటంలో ఉన్నటువంటి రాజేంద్రుణ్ణి కూడా ఆక్రమించుకున్నాడు అర్జునుడు. అక్కడ ఉన్నటువంటి అనేకమైన ప్రదేశాలు, హరివర్షం వివేశాధ సైన్యేన మహతా వృత. హరివర్షం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అర్జునుని ఆ దేశపు రాజు యొక్క సైన్యం అంతా చుట్టుముట్టించారు. మహతా వృత, వృత అంటే చుట్టుకోట. సైన్యేన మహతా వృత. ఆ హరివర్షం అనేటువంటి ప్రాంతంలో హేమకూటం పక్కన అక్కడ వారి యొక్క రాజుల యొక్క సైన్యం అంతా చుట్టుముట్టేసి వారితో అర్జునుడు యుద్ధం చేయడం జరిగింది. తత్ర పార్థో దదర్శాధ బహూన్ ఇహ మనోరమాన్. వారిని జయించేసి, ఆ యుద్ధంలో వారిని జయించేసి అక్కడ రమ్యమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతాలని తిలకించాట అర్జునుడు. తత్ర పార్థ దదర్శ. దదర్శ అంటే చూడటం. ఏం చూశాడంటే బహూనిహ మనోరమాన్. మనోరమం అంటే మనోహరమైనటువంటి సుందరమైనటువంటి నగరాన్. నగరాన్ సవనాంశ్చైవ నదీశ్చ విమలోదకా. విమల ప్లస్ ఉదకా. విమల అంటే నిర్మలమైనటువంటి జలములు కలిగినటువంటి నదులని, వనాలని, నగరములని కూడా చూశాట ఆ ప్రాంతాల్లో. అట్లాంటి హిమవత్ పర్వత ప్రాంతాలలో అత్యద్భుతమైనటువంటి నగరాలు ఉన్నాయి. నగరములు, వనాలు, నదులతో కూడుకున్న నిర్మలమైన నదులతో కూడుకున్నటువంటి జలపాతాలు అత్యద్భుతంగా. అంతేకాకుండా అంత సుందరమైనటువంటి ప్రాంతం. మరి నగరాలు ఉన్నాయంటే మనుషులు ఉంటారు అక్కడ. పురుషాం దేవకల్పాంశ్చ. దేవతా స్వరూపమైనటువంటి పురుషులు ఉన్నారు అక్కడ. పురుషాం దేవకల్పాంశ. దేవతల వలె ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రకాశవంతమైన తేజస్సుతో ఉన్నటువంటి పురుషులు, సుందరిమణులు, నారీశ్చ ప్రియదర్శనా. అత్యంత సుందరమైనటువంటి స్త్రీలని, దేవతా తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి పురుషులని, నగరాలని, వనాలని, నిర్మలమైన జలాశయాలని చూశాట నారదుడు ఆ హేమకూటము హరివర్షం అనేటువంటి ప్రాంతంలో. తాన్ సర్వాస్తత్ర దృష్ట్వాధ ముదాయుక్తో ధనంజయ. ఇక్కడ ధనంజయ అని ఉండాలి, తప్పుపడింది. ముద అంటే సంతోషం. ఆ ప్రాంతాలన్నీ కూడా చూసి చక్కగా మనసు చాలా ఆహ్లాదంగా, సంతోషంగా ఉంది. నిజంగా ఇలాంటి ప్రాంతాలని, సుందరమైనటువంటి ప్రాంతాలని మనిషి జీవించి ఉన్నప్పుడు తిలకించాలి. అప్పుడప్పుడు ఓపిక ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళాలి, యాత్రలు చేయాలి. మన ఇంట్లో నాలుగు గోడల మధ్యలో కూర్చుంటే కాదు, ఇల్లే వైకుంఠం కడిపే కైలాసం అనుకుంటే కాదు. కాస్త కొన్నాళ్ళు తిరిగి రావాలి ఓపుకున్నప్పుడు. 5-6 సంవత్సరాలు అట్లా దేశాటన చేస్తూ ఉంటే వచ్చే విజ్ఞానం వేరు, మనసు ఆహ్లాదం వేరు. చివరికి ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాము అనేటువంటిది తెలుస్తుంది. ఇంత విశాలమైనటువంటి భూగోళంలో మన కేవలం ఇంతే అనే వైరాగ్యం కూడా వస్తుంది. మన పాత్ర ఇంతే అనేటువంటి వైరాగ్యం కూడా వస్తుంది చివరికి. మనం ఇంతే కాబట్టి మనం ఏమీ లేదు, నిమిత్త మాత్రం అనేటువంటి స్థాయి కూడా తర్వాత వస్తుంది. కొన్ని ప్రదేశాలు చూస్తే, కొన్ని పర్వతాలు చూస్తే విశాలమైనటువంటి అవన్నీ కూడా ప్రపంచం. అందువల్ల అదంతా ఆహ్లాదమైనటువంటి ఆ సన్నివేశాలు చూసి పరమ సంతోషంతో, ఆనందంతో ఉన్నాడు అర్జునుడు. వసే చక్రే సరత్నాని లేభే చ సుబహూని చ. అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా వసే చక్రే, వశం చేసుకున్నాడు. ముందు తన వశం చేసుకుని ఆ ప్రాంతాల వారిచ్చినటువంటి పన్నుగా, కరంగా అనేకమైనటువంటి రత్నాలని పొందాడు. సుబహూని రత్నాని లేభే. ఎన్నో రకాలైనటువంటి అమూల్య రత్నాలు, వజ్ర వైఢూర్యాలని పొంది
వాటిని తీసుకువెళ్తున్నాడు రాజసూయాగాని. అక్కడి నుంచి నిషధ పర్వతానికి వెళ్ళాడు. నిషధ పర్వతం పేరు నైషధం. అక్కడ పరిపాలించే రాజు పేరు నైషధుడు. నిషధ దేశం ఒకప్పుడు నలమహారాజు పరిపాలించినటువంటి ప్రాంతం అది. తతో నిషధమాసాద్య గిరిస్థాన జయత్ ప్రభు. ఆ నిషధ దేశంలో గిరిస్థానం, ఆ పర్వతం ప్రాంతం పైన ఉన్నటువంటి ప్రభువు ఎవరైతే ఉన్నారో గిరిస్థాన జయత్ ప్రభు, జయత్ ప్రభు, ఆ ప్రభువుని కూడా, ఆ ప్రాంత రాజుని కూడా ఓడించి అథరాజన్నతిక్రమ్య, అది కూడా దాటేశాడు. నిషధ దేశం, నిషధ శైలాన్ని దాటిపోయి అథరాజన్ అతిక్రమ్య నిషధం శైలమాయతం, నిషధ శైలాన్ని కూడా దాటుకుని వెళ్ళిపోయాడు. ఏ ఏ ప్రాంతాలు దాటుకుని వెళ్తున్నాడో ఒక రూట్ మ్యాప్ ఇస్తున్నాడు ఇక్కడ వ్యాసులు వారు. వివేశ మధ్యమం వర్షం పార్థో దివ్యమిలావృతం. అక్కడ ఇలావృతము అనేటువంటి ఒక దివ్యమైన ప్రాంతానికి వెళ్ళాట. వివేశ మధ్యమం వర్షం, మధ్యమం వర్షం, వర్షం అంటే ఇలావృతము అనేటువంటి ఒక ప్రాంతం, దాంట్లో ఒక మధ్యమ ప్రాంతం. ఇంకా చెప్పాలంటే భూమికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మధ్యమం వర్షం అంటే. భూమికి సెంటర్ పాయింట్ అది. ఇలా ఏమిటంటే ఇలావృతము, ఇలావృతం అనేటువంటి భూమికి మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే మధ్యమం వర్షం దివ్యం ఇలావృతం వివేశ, అటువంటి ఆ ఇలావృతం అనే ప్రదేశానికి వివేశ, వివేశ అంటే ప్రవివేశ అని. ఈ మొదట్లో ప్ర అని పెడితే ప్రవివేశ, ఆ ప్రాంతంలో ప్రవేశించాడు అర్జునుడు. అక్కడ సుందరమైనటువంటి ప్రాంతాలు, పురుషులు, ఎంతో మంది పరిచయాలు. తత్ర దివ్యోపమాం వ్యాన్ పురుషాం దేవదర్శనాన్, అనేక మంది దేవతల దర్శనాలు కూడా అయినాయిట అర్జునుడికి. ఎట్లా? దివ్య, దివ్య అనే పదం పెట్టారంటేనే దేవతా సంబంధమైన అర్థం. దివ్య ఉపమాం అంటే దేవతా సమానమైన, ఉపమా అంటే పోలిక. దివ్యోపమాం దివ్యాన్ పురుషాన్, అట్లాంటి దేవతలతో సమానమైనటువంటి దివ్య పురుషుల యొక్క దేవదర్శనం అయింది ఆయనకి, అర్జునుడికి. అదృష్టపూర్వాన్ శుభగాన్ సదదర్శ ధనంజయ. అదృష్టపూర్వాన్ ఎలా చూశాడంటే ఆయన అదృష్టం వలన, అర్జునుడి అదృష్టం వల్ల ఇంతమంది మహానుభావుల యొక్క దర్శనం అయింది అక్కడ. ఎట్లా ఉన్నారంటే అందరూ దేవతల్లాగా ఉన్నారు. అంటే ఇప్పటిదాకా ఒక్కసారి మొదటి నుంచి గుర్తు పెట్టుకుంటే కింపురుషులు, కిన్నెరులు, గుహ్యకులు, గంధర్వులు, యక్షులు, ఆ తర్వాత ఇదిగో ఇక్కడ వచ్చేటప్పటికి దేవతా సమానమైనటువంటి వారిని కూడా కలుస్తున్నాడు ఇక్కడ. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళాడో అర్థం చేసుకోండి. ఉత్తర ప్రాంతంలో అక్కడ కూడా సుందరమైనటువంటి ప్రాంతాలు, పురుషులు, స్త్రీలు, వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ అక్కడ దొరికేటువంటి వస్తువుని మళ్ళీ పన్నుగా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సదనాని, సదనము అంటే నివాస ప్రాంతాలు, సదనము అంటే భవనాలు, రాజభవనాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయి వాటిని సదనము అంటారు. సదనాని చ శుభ్రాణి నారీశ్చ అప్సరస అప్సరసం నిభ. నారి అంటే స్త్రీలు, స్త్రీలు ఎలా ఉన్నారంటే అప్సరసం నిభ, అప్సరసలతో సమానమైనటువంటి వర్చస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారట అక్కడ స్త్రీలు. పురుషులేమన్నా దేవ సమానులుగా ఉన్నారు, ఇంకా చెప్పక్కల దేవతలే. స్త్రీలు ఎలా ఉన్నారంటే అప్సరసల్లాగా ఉన్నారట. నారీశ్చ అప్సరసం నిభ. అప్సరస, అప్ అంటే నీరు, నీటి నుండి ఉద్భవించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్సరసలు అనబడతారు. అది నీటి నుంచి పుట్టినటువంటి వాడు మొట్టమొదట. అప్సరస, అప్సర, సరము, సరము అన్నది సరస్సు నుండి. సదనాని చ శుభ్రాణి, ఆ ప్రాంతంలో శుభ్రమైనటువంటి భవనాలని, సుందరమైనటువంటి అప్సరసల్ లాంటి స్త్రీలని దృష్ట్వా చూసి, దృష్ట్వా తాన్ అజయత్ అజయత్రం రమ్యాన్ అజయత్ రమ్యాన్ సతైశ్చ దదృశే తదా. అజయత్, అక్కడ అజయత్ అనే పదం ఉంది. అజయత్ అంటే జయించటము అని అర్థం. తాన్ అజయత్ ఎవరిని అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి రాజులని, ఆ భూభాగాన్ని కూడా జయించి, తాన్ అజయత్ రమ్యాన్ సతైశ్చ, రమ్యాన్ సతైశ్చ, రమ్యమైనటువంటి ఆ ప్రాంతాన్ని చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అర్జునుడు. జిత్వా చ తాన్ మహాభాగాన్ కరేచ వినివేశ్యచ, వాళ్ళు ఇచ్చినటువంటి కరము, కరేచ వినివేశ్యచ, పన్నుగా ఏదిస్తే అది తీసుకోవడమే, బలవంతంగా ఏమీ లేదు. వాళ్ళు ఒక్క అశ్వం ఇచ్చినా చాలు, ఇది అక్కడి నుంచి తెచ్చిన అశ్వం అంతే, వారి గుర్తుగా ఉంటుంది.
ఎంతో కొంత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ధర్మరాజును అంగీకరించడం అంతే, ఇంకేం లేదు. ఇది ప్రధానం. తాన్ మహాభాగాన్ కరేచ వినివేశ్య చ రత్నాన్ రత్నాన్యాదాయ దివ్యాని భూషణాన్యాసనైన ఆసనై సహ అనేకమైనటువంటి దివ్యమైనటువంటి రత్నాలని, ఆభూషణములని, అలంకారాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని భూషణాన్యాసనై ఆసనై, అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆసనాలు, అత్యద్భుతమైనటువంటి ఆసనాలు, తివాచీలు, మనకు సోఫాలు లాగానే అది వరకు పూర్వం తివాచీలు ఉండేవి. అట్లాంటి అత్యద్భుతమైనవన్నీ కూడా తీసుకుని కరంగా అక్కడి నుంచి ఇంకా ఉత్తర దిక్కుకి వెళ్తూనే సాగుతూనే ఉన్నాడు. ఉదీచీ మథ, ఉదీచి అంటే ఉత్తర దిక్కు. ఉదీచీ మథ రాజేంద్ర యయౌ పార్థో ముదాన్విత, ఇంకా ఉత్సాహంగా రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతో దాదాపు 40-50 రోజులు ఒక 2 నెలలు 3 నెలల పాటు సాగేటువంటి దిగ్విజయ యాత్ర ఇది. 5-6 రోజుల్లో కొట్టేది కాదు. ఒక్క బృహద్రథుడు, బృహదశ్వుడు ఇట్లాంటి వాళ్ళతోనే 8 రోజులు 10 రోజులు యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇట్లా దాదాపు ఒక 5-6 నెలలు అలా ఒక వింగ్ అంతా జయించుకుంటూ వచ్చేస్తారంతే 4-5 నెలల్లో. ఉదీచీమథ రాజేంద్ర యయౌ పార్థో ముదాన్విత, ఎంతో సంతోషంగా రాజేంద్రుడు, ఈ ఇక్కడ రాజేంద్ర అనే పదం జనమేజయుడికి వాడిన సంబోధన. ఓ జనమేజయ మహారాజా అంటూ వైశంపాయనుడు చెప్తూ, అర్జునుడు అట్లా ముందుకు సాగుతూ ఇంకా ఉత్తర దిక్కుకు వెళ్తూనే ఉన్నాడయ్యా. ఆ తర్వాత అసలైనటువంటి పర్వతం కనిపించింది. ఏమిటి అంటే మేరు పర్వతం, సుమేరు పర్వతం, బంగారు కొండ. సదదర్శ తతో మేరుం శిఖరీణాం ప్రభుం మహత్, శిఖరీణాం ప్రభు. ఈ మేరు పర్వతం ఏంటంటే పర్వతాలకే ప్రభువుట, సమస్తమైనటువంటి శిఖరాలకి ప్రభువు అయినటువంటి మేరు పర్వత శిఖరాన్ని చూశాడట. సదదర్శ, ఒక్కసారి చూసేటప్పటికి అత్యద్భుతంగా ఉంది అనుకున్నాడు. కాంతి ఎట్లా ఉందో. తం కాంచనమయం దివ్యం చతుర్వణం దురాసదం, దురాసదం, ఇట్లాంటి కాంచనమయమైనటువంటి బంగారుమయమైనటువంటి దివ్యమైనటువంటి ఈ పర్వతం దురాసదం, ఇంకెక్కడా ఉండదు, ఎక్కడా ఉండదు, దుర్లభం. ఇంకా దీంతో సమానమైనటువంటి, దీంతో ఎత్తులో కూడా పోటీ పడదగినది ఇంకెక్కడా ఉండదు. ఎంత ఎత్తు ఉన్నది అనేటువంటిది ఒక సంఖ్య ఇస్తున్నారు ఇక్కడ తర్వాత పాదంలోనే, మనం కంగారు పడక్కల. ఉన్నతం, ఉన్నతం అంటే హైట్. ఉన్నతం శతసాహస్రం యోజనానాంతు సుస్థితం, దాని యొక్క ఉన్నతం, ఔన్నత్యం, ఎత్తు ఎంత అంటే శతము సహస్రము యోజనము, 3 పదాలు పెట్టారు. శతం అంటే 100 ఇంటూ సహస్రం 1000, 100 ఇంటూ 1000 లక్ష యోజనాలట, లక్ష యోజనాలట. యోజనం అంటే 8 మైళ్ళు. అట్టా 1,00,000 యోజనాలు కలిగినటువంటి ఉన్నతం కలిగినటువంటి సుమేరు పర్వతం. అంటే ఇక్కడి నుంచి కింద లోపల నుంచి ఎక్కడ దాకా ఉందో ఆలోచించుకోండి. పై లోకల్లో స్వర్గలోకాన్ని దాటి ఉంటుంది ఈ మేరు పర్వతం. అది మేరు పర్వతం యొక్క లక్షణం. వ్యాసుడు వారు ఒక నెంబర్ ఇచ్చారు అంటే దానికి తిరుగులేదు ఇంకా. జ్వలంతమచలం, ఎట్లాంటిది అంటే ప్రకాశిస్తూ ఉంటుంది. జ్వలంతం అంటే మండిపోతుంది అని అర్థం, ప్రకాశించడం. అగ్ని ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో అలా అగ్ని ప్రకాశించినట్టుగా జ్వలంతమచలం మేరుం తేజోరాశిమనుత్తమం, అత్యద్భుతమైనటువంటి తేజో రాశి, ఏదో ధనరాశి ధాన్యరాశి అన్నట్టుగా ఇక్కడ తేజోరాశి, తేజస్సంతా కూడా ఒక కుప్పగలాగా పోస్తే అదే మేరు పర్వతమా అన్నట్టుగా ఉంటుంది. జ్వలంతమచలం మేరుం తేజోరాశిమనుత్తమం, ఉత్తమమైనటువంటి ఆ పర్వతం. ఆక్షిపంతం ప్రభాం భాను స్వశృంగై కాంచనోజ్వలై, ఆక్షిపంతం ప్రభాం భాను, భాను అంటే సూర్యుడు, సూర్యుని యొక్క కిరణాలు, ప్రభలు, సూర్యుని యొక్క కిరణాలు పడి ఆ పర్వతం మీద ఆక్షిపంతం, క్షిపంతం అంటే పట్టం, అత్యద్భుతమైనటువంటి సూర్య కాంతులు ఆ పర్వతం మీద పడి స్వశృంగై కాంచనోజ్వలై, ఇంకా అత్యద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తుంది ఆ బంగారు కొండ. ఉజ్వలమైనటువంటి కాంచనములతో ఆ శృంగములన్నీ కూడా, శృంగము అంటే శిఖరములు, పర్వత శిఖరాలు, ఆ పర్వత భాగాలన్నీ కూడా అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయట ఎప్పుడు కూడా. ఇప్పటికీ కూడా చాలా ఫోటోలు మనకి మానసరోవరం ఇట్లాంటివి, కొన్ని హిమాలయ పర్వతాలు, కొన్ని సూర్యకిరణాలు కాంతి పడంగానే బంగారు కాంతిలో ప్రకాశిస్తూ ఉంటాయి. ఇంకెందుకు, ఇంకా చెప్పాలంటే మీరు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సాయంత్రం పూట, సాయం సంధ్యా సమయంలో సరిగ్గా ఆ 7 మనకు అక్కడ కేదార్నాథ్ ఆ సమయంలో 7-7:30 కాస్త చీకటి పడుతుంది, కాస్త
7:30కి. ఆ టైంలో పర్వత శిఖరాలను చూడండి, మెరిసిపోతూ ఉంటాయి, మెరిసిపోతూ ఉంటాయి, బంగారంగా మెరిసిపోతూ ఉంటాయి. అలాగే ఉదయం సూర్యకిరణాలు పడేటప్పుడు అంతే. అత్యద్భుతమైనటువంటి రమ్యమైన చూడాల్సింది, చూసి తీరాల్సిన సమయాలు. కాంచనాభరణం దివ్య దేవగంధర్వ సేవితం. దేవగంధర్వుల చేత సేవించబడేటువంటిది పర్వతం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాంచనాభరణం, బంగారుమయమైనటువంటి ఆ శిఖరాలు దివ్యమైనటువంటి దేవతల చేత, గంధర్వుల చేత నిత్యము సేవించబడేటువంటి ప్రాంతాలు అవన్నీ కూడా. అట్లాంటి ప్రాంతాలకి అర్జునుడు వెళ్ళి కొడుతున్నాడంటే చూడండి, ఇంకేం చెప్పాలి, ఇంకా అర్జునుడి పరాక్రమం. అప్రమేయమనాదృశ్యం అధర్మ బహుళైర్జనై. ఇక్కడ అసలైన విషయం చెప్పాడు. ఈ పర్వతాలు ఉన్నాయి చూసారా, ఇవి అధర్మ బహుళైర్జనై, అధర్మంతో ప్రవర్తించేటువంటి జనులకి అప్రమేయం. అప్రమేయం, అసాధ్యమైనటువంటి. వారి దగ్గరికి చూడను కూడా వెళ్ళలేరు, చూడను కూడా చూడలేరు. ఎటువంటి జనులు? అధర్మంతో కూడుకున్నటువంటి జనులు. బహుళై అధర్మై జనై అప్రమేయం అనాదృశ్యం. అక్కడికి చేరుకోలేరు, దాన్ని చూడను కూడా చూడలేరు. చెప్పేశారు వ్యాసుడు వారు. వ్యాలైరాచరితం ఘోరైర్దివ్యౌషధై విదీపితం. దివ్యౌషధి విదీపితం. వ్యాలము అనే పదానికి అర్థం సర్పములు. వ్యాలం భయంకరమైనటువంటి నాగుల చేత సంరక్షించబడేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కూడా ఆ పర్వతం చుట్టూతా ఉంటాయి, పర్వతం శిఖరాల పైన ఉంటాయి. ఎట్లాంటిది? భయంకరమైనటువంటి వ్యాలములు. వ్యాలైరాచరితం ఘోరైర్దివ్యౌషధి విదీపితం. ఎందుకంటే ఆ మేరు పర్వత శిఖరాలలో దివ్యమైనటువంటి ఔషధాలు ఉంటాయట. ఈ ఔషధాలని రక్షిస్తూ సర్పాలు ఉంటాయట. దివ్యౌషధి విదీపితం. సంజీవిని ఔషధాలు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అనుకున్నారు హనుమంతుడు వారు? అట్లాంటి భయంకరమైనటువంటి ప్రాంతం మేరు పర్వతం. చూస్తే అత్యద్భుతంగా ఉంటుంది. దాని మీదకి వెళ్ళి అర్జునుడు వీళ్ళందరూ అక్కడ కూడా జయించుకుని వస్తున్నారు. అక్కడ ఎవరుంటే వాళ్ళని కూడా జయించేయాలి. తన సైన్యంతో తన సైన్యంతో పాటు వెళ్ళాలి, జయించుకొచ్చేయాలి. అట్లా ఆ సుందరమైనటువంటి మేరు పర్వతం యొక్క విశేషాలను మళ్ళీ చెప్పుకుంటూ కైలాస శిఖరం దాకా ఎట్లా వెళ్ళాడు, తర్వాత ఏం జరిగిందని ఇవన్నీ ఇక ఇంకా దీంట్లో 80 శ్లోకాల వరకు ఉన్నాయి. ఇంకో 2 పాఠాలు పడతాయి. రేపు మరి 20వ శ్లోకం నుంచి రేపటి ప్రవచనంలో మళ్ళీ చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.